హాయ్ అండి. ఈరోజు నేను మా వారు నరసనపేట వెళ్తున్నాము. ఉదయానికే చాలా వర్షం పడుతుంది కానీ వెళ్ళాల్సి వచ్చింది, తప్పలేదు. ఎందుకు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అయితే ఇక్కడ వాటర్ చూసారా, చాలా ఎక్కువగా ఉంది కదా. అయితే ఇది చెరువేటు కాదండి, చెరువుకి గట్టి నేను వీడియో తీసి పెట్టాను అనుకోకండి. ఈ రాజం నుంచి శ్రీకాకుళం వచ్చేటప్పటికి అక్కడ కాంప్లెక్స్ పరిస్థితి ఇలా ఉందండి. మరి మేము నరసనపేట వెళ్ళాలి కాబట్టి ఆ కాంప్లెక్స్లోకి వచ్చాము. వాటర్ నుంచి నడుస్తుంటే అసలు ముడుకుల వరకు వస్తుంది. మేము నరసనపేట బస్సు ఎక్కిన తర్వాత బస్సు వెళ్తుంటే అక్కడ వాటర్ చూసారా, సముద్రంలో కెరటాలు వచ్చినట్టు వస్తున్నాయి అన్నమాట. సో అంత హెవీగా ఉందన్నమాట వాటర్. ఆ బస్సు వెళ్ళేటప్పుడు ఆ వాటర్ దగ్గర ఎవరున్నా వాళ్ళు పడిపోయేవారు, అంత దారుణంగా ఉంది. అంత వాటర్ కూడా చూసేసరికి షాక్ అనిపించింది అనమాట. సో అందుకని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీసి పెట్టానండి. ఇంత వాటర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు కాంప్లెక్స్లో. ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. స్కూల్ పిల్లలు, అసలే ఫెస్టివల్ టైం కదా, చాలా ఇబ్బంది పడ్డారు. నేను కూడా నడవలేకపోయాను వాటర్లో నుంచి. ముసలి వాళ్ళు అయితే రోడ్ల మీదే ఉండిపోయేవారు. అంత హెవీగా ఉంది, అంత ఇబ్బంది పడ్డారనమాట ప్రయాణికులు. వినాయక చవితి కదండి, ఇంకా ఎక్కువగా జనాలు ఉన్నారు. చాలామంది అయితే రోడ్డు మీదే ఉండిపోయారనమాట. సో ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, వీడియో తీసానండి. బాయ్ బాయ్.